బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వంపై అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ ఏదో కుట్ర జరుగుతున్నట్లయితే అర్థమవుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అయితే బలంగా జరుగుతున్నట్లయితే అర్థమవుతోంది. 2024 ఎన్నికల్లో బలంగా అంటే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బీజేపీని పూర్తి స్థాయిలో అస్థిరపరచాలి. వచ్చే ఎన్నికలకు ఖచ్చితంగా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న బీజేపీని ఎలాగైనా గద్దె దించాలి అని అంతర్జాతీయంగా కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తుంటే, జాతీయంగా కొన్ని పార్టీలు కొందరు వ్యక్తులు కూడా మద్దతు ఇస్తున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా మోదీ గారికి ఇటీవలే ప్రపంచంలోనే ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మొదటి స్థానం వచ్చింది. దీంతోపాటు 15 ఏళ్ల పాటు అప్రతిహాసంగా భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానిగా కూడా ఆయన రికార్డులు ఎక్కారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యమే కానీ, లేకపోతే పక్కనున్న చైనా కానీ, లేకపోతే ఇతరత్ర అన్ని దేశాలు కూడా ఈ చర్య మింగుడుపడని చర్యగా తయారైంది. అంటే ఎప్పుడు కూడా భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే అంతర్జాతీయంగా కొన్ని దేశాలకు అది మింగుడు పడదు. అది వాణిజ్యంగా కానీ, లేకపోతే ఇతరత్ర మార్గాల్లో కానీ భారతదేశాన్ని ఎప్పుడు బ్లాక్మెయిల్ కానీ, లేకపోతే బెదిరింపులకు గురి చేయాలంటే ఖచ్చితంగా కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉంటేనే అది సాధ్యం. సో ఇంత బలమైన ప్రభుత్వంతో అంతర్జాతీయంగా భారతదేశం ముందుకు వెళ్తున్న తరుణంలో అంతర్జాతీయంగా కుట్ర జరుగుతున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా పూర్తిగా తన పందాన్ని మార్చుకుంది. భారతదేశంపై ఎప్పుడూ లేనట్లుగా 25% సుంకాలు విధించింది. ఇంకో 25% విధించడానికైతే సిద్ధమవుతోంది. ముఖ్యంగా రష్యాను బెదిరించడానికి, రష్యాకు మిత్రుడిగా ఉన్న భారత్ మీద అయితే సుంకాలు వేస్తున్నట్లయితే అంతర్జాతీయంగా వార్తల నేపథ్యంలో తెలుస్తుంది. దీనికి జాతీయంగా కూడా కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు చేస్తున్న వరుస ఆరోపణలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కానీ, కొన్ని సంస్థలు కానీ అస్థిరపరచాలి అని బలంగా భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా మొన్నటి వరకు రైతుల పోరాటం జరిగిన నేపథ్యంలో ఢిల్లీ వేదికగా రైతుల పోరాటం బలంగా జరిగింది. దాని తర్వాత తాజాగా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ మీద అయితే ఆరోపణలు చేశారు. కేవలం కర్ణాటకలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకొని దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగింది. 2024 ఎన్నికల్లో ప్రజా మద్దతు లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఓట్ల చోరీ వల్ల అధికారంలోకి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు, నమ్మించే ప్రయత్నం చేశారు. అలాగే ధర్మస్థలాల్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కూడా పెద్ద కుట్ర జరిగింది. ఇప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న బీజేపీ మీద వేస్తున్న అస్త్రాలు అని భావించాలి. ఖచ్చితంగా దీనికి అంతర్జాతీయంగా కొన్ని దేశాల మద్దతు ఉంది, నిధులు వస్తున్నాయి. అలాగే కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దీనిలోకి లాగుతున్నారు. సో ఇదంతా ఒక భారీ స్థాయి కుట్ర, ప్రణాళిక అని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఇది కుట్రగానే నేను భావిస్తున్నాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.